హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు ప్రయాగరాజులో గణేష్ పూజ చూపిస్తున్నాను. మనం పూజ ప్రారంభించేటప్పుడు కలశ స్థాపన చేసి గణేష్ మూర్తిని పెట్టి ప్రారంభిస్తాము. ఇక్కడ మాత్రం కలశం పైన ఉన్న కొబ్బరికాయ మనం నిలువుగా పెడతాము, ఇక్కడ అడ్డంగా పెడతారు. జెండాలతో గణేష్కి స్వాగతం పలుకుతాము. ఇక్కడ మాత్రం జొన్నల్లో జెండాలు ఉంచుతారు. జెండాలో సానుకూల శక్తిని సృష్టించడంలో సహాయపడతాయని ఇది మనందరికీ తెలుసు. ఈ జెండాలు నలుపు జెండా ఉంది. ఇక్కడ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. పూజకు కలశం పెట్టి నల్ల జెండాను పెడతారు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఇళ్లల్లో మాత్రమే గణేష్ పూజ చేసుకునే వాళ్ళం. బాలగంగాధర్ తిలక్ 1893లో మహారాష్ట్రలో బహిరంగంగా గణేష్ చతుర్థి పండుగ ప్రారంభించారు. అప్పటి నుండి గణేష్ పుట్టినరోజున వినాయక చవితి దేశవ్యాప్తంగా సామూహిక పండుగగా గల్లి గల్లి మండపాలు వెలిశాయి. ఓం నమో సిద్ధి వినాయకాయ నమః అనే మంత్రం పఠించడంతో పూజ ప్రారంభిస్తారు. ఆది పూజ్యుడు గణపతికి బుధవారం పూజ చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజు రావడం చాలా విశేషం. ఇక్కడ ఇళ్లలో గణేష్ విగ్రహం పెట్టి పూజ చేయరు. ముందు రోజు కుడుమల తద్ది రోజున ఉపవాసం ఉండి సాయంత్రం శివ కుటుంబం మూర్తిని పెట్టి పూజ చేస్తారు. దానిని తీజ్ అంటారు. మనం మాత్రం పాలవెల్లి కట్టి కలశం మరియు విగ్రహం పెట్టి పూజ చేస్తాము. ఆఖరి రోజు బరాత్ ఉంటుంది. ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు. ఓకే, జై హర హర మహాదేవ్. నా వీడియో కనుక నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ వాణికృష్ణ.